గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 648. ముందుగా అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ ఈ రోజు డైలీ మనీ షో టాపిక్స్ విషయంకి వచ్చేసరికి ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లో మనకి పాజిటివ్ ర్యాలీ కనపడింది కదా, దానికి గల రీజన్స్ మాట్లాడుకుందాం. దాంతో పాటు మార్కెట్ లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నిటిని క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 241 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 67,596 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 59 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 20,133 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.45% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.54% కరెక్ట్ అయింది. ఈ వీక్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయవలసినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ కొన్ని ఉన్నాయి. దానిలో మెయిన్ ఈవెంట్ యుఎస్ ఫెడ్ యొక్క మీటింగ్ ఈ సెప్టెంబర్ 19-20 అంటే రేపు ఎల్లుండి జరగబోతుంది. అండ్ ఈ మీటింగ్ యొక్క అవుట్కమ్ బుధవారం రోజు మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రాబోతున్నది. సో యుఎస్ లో ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఈసారి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా ఎటువంటి అనౌన్స్మెంట్స్ చేస్తారన్నది మనం చూడాలి. అండ్ అంతేకాదు ఫ్యూచర్ రిలేటెడ్ గా కూడా యుఎస్ ఫెడ్ దగ్గర నుంచి వచ్చేటువంటి కామెంటరీని మనం ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. యాక్చువల్లీ మార్కెట్ అయితే ఈసారి యుఎస్ ఫెడ్ వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పాస్ చేసేటువంటి అవకాశం ఉన్నదని ఎక్స్పెక్ట్ చేస్తుంది. బట్ ఈసారి వీళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ పాస్ చేస్తారా లేదా అండ్ ఫర్దర్ మీటింగ్స్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి కామెంట్స్ చేస్తారన్న దాని మీద ఫర్దర్ గా మన మార్కెట్ లోని మూమెంటం అన్నది ఆధారపడి ఉంది. ఈవెన్ యుఎస్ ఫెడ్ మీటింగ్ తో పాటు ఈ వీక్ లోని ఆల్మోస్ట్ 13 సెంట్రల్ బ్యాంక్స్ అయితే వాళ్ళ డిసిషన్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. కాకపోతే వీటన్నిటిలోకి మనం యుఎస్ ఫెడ్ మీటింగ్ ని ట్రాక్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లోని మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది కదా, అందులో కూడా 40 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతున్నటువంటి ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కావచ్చు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కావచ్చు అండ్ అలాగే యూకో బ్యాంక్ కావచ్చు, ఇటువంటి స్టాక్స్ లో అయితే ఇంకా ఎక్కువగా పాజిటివ్ మూమెంటం చూసాం. సో ఈ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అసలు ఈ రోజు ఎందుకు పాజిటివ్ గా మూవ్ అయ్యే మాట్లాడుకుందాం. అండ్ అలాగే ఈ 40 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతున్నటువంటి ఈ స్టాక్స్ ఇంకా ఎందుకు ఎక్కువగా ర్యాలీ అయ్యాయి అండ్ వాటిలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా, వీటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్, ఈ రోజు పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ ఇంతలా పాజిటివ్ గా ర్యాలీ అవడానికి ఉన్నటువంటి రీజన్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా మనం చూసినట్లయితే పిఎస్యూ బ్యాంక్స్ అన్ని కూడా వాళ్ళపైన ప్రీవియస్ గా ఎన్పిఏ నెంబర్స్ అన్నవి చాలా ఎక్కువగా ఉండేవి. ఫస్ట్ థింగ్, ఈ ఎన్పిఏ నెంబర్స్ అయితే తగ్గించుకుంటూ వచ్చారు. అండ్ అలాగే వాళ్ళ ప్రొవిజన్స్ అవి తగ్గుతూ ఉండడం వలన వాళ్ళ ప్యాట్ లో కూడా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సో ప్రీవియస్ గా ఈ పిఎస్యూ బ్యాంక్ పైన ఎన్పిఏ నెంబర్స్ భారం ఎక్కువగా ఉండడం వలన ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ ఈ స్టాక్స్ అయితే పెరగకుండా అక్కడే ఉండిపోయి, కానీ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ గా ఈ నెంబర్స్ లో ఏదైతే ఇంప్రూవ్మెంట్ కనపడుతుందో దాంతో మనం స్టాక్స్ లోని కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. అంతేకాకుండా రీసెంట్ గా మనం చూసినట్లయితే పిఎస్యూ స్టాక్స్ లోని డిఫెన్స్ స్టాక్స్ చాలా బాగా ర్యాలీ అయ్యాయి అండ్ అలాగే రైల్వే స్టాక్స్ బాగా ర్యాలీ అయ్యాయి. బట్ వీటితో కంపేర్ చేస్తే మాత్రం పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లోని అంత పెద్దగా ర్యాలీ కనపడలేదు. అండ్ అంతేకాకుండా స్టిల్ మోస్ట్ ఆఫ్ ది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ అయితే మనకి రీజనబుల్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. సో ఇవన్నీ రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటితోనే మనకి ఈ రోజు పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లోని కొంత ర్యాలీ కనపడింది. మన డైలీ మనీ షో నెంబర్ 645 లోని రైల్వే స్టాక్స్ ఎందుకు పడుతున్నాయని అందరూ అడుగుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ చేసినప్పుడు మోస్ట్ ఆఫ్ ది ఎక్స్పర్ట్స్ కూడా ప్రెసెంట్ పిఎస్యూస్ లో మనం కంపేర్ చేసుకుని చూసినట్లయితే రైల్వేస్ అండ్ డిఫెన్స్ కన్నా కూడా పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ కొంచెం అట్రాక్టివ్ గా కనపడుతున్నాయని, సో ర్యాలీ మళ్ళీ మొదలైనట్లయితే పిఎస్యూ బ్యాంక్స్ లోని ర్యాలీ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఎప్పుడైతే వీళ్ళ నెంబర్స్ లో మనకి ఇంప్రూవ్మెంట్ కనపడుతూ వాల్యుయేషన్స్ కూడా ఎక్స్పెన్సివ్ గా లేకపోవడంతోనే స్టాక్స్ లోని ఈ రోజు పాజిటివ్ మూమెంటం కనపడింది. అండ్ వీటిలో కూడా 40 రూపీస్ ఆర్డర్ ట్రేడ్ అవుతున్నటువంటి ఐఓబి, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ యూకో బ్యాంక్, ఈ స్టాక్స్ లో ఎక్కువ పాజిటివ్ ర్యాలీ చూసాం కదా. దానికి రీజన్ ఏంటో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు 3 స్టాక్స్ లో కూడా గవర్నమెంట్ హోల్డింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఐఓబి లోని గవర్నమెంట్ హోల్డింగ్ ఆల్మోస్ట్ 96% ఉన్నట్లయితే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లోని 86% ఉన్నది. అండ్ అలాగే యూకో బ్యాంక్ లో కూడా గవర్నమెంట్ 95% పైనే స్టేక్ ని హోల్డ్ చేస్తుంది. సో గవర్నమెంట్ దగ్గర ఇంత లార్జ్ స్టేక్ ఉన్నదంటే ఈ స్టాక్స్ ఫ్లోటింగ్ ఎంత ఉంటుంది మార్కెట్ లో, చాలా తక్కువ కదా. సో ఇలా లో ఫ్లోటింగ్ ఉన్నటువంటి స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోని ఈ రోజు ఎక్కువగా ర్యాలీ కనపడింది. సో ఒకవేళ పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ లో మీరు ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇలా లో ఫ్లోటింగ్ ఉన్నటువంటి స్టాక్స్ తోని కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఎందుకంటే ఇవి బాగా లో ఫ్లోటింగ్ స్టాక్స్ అవడం వలన ఎవరైనా సరే ఈ స్టాక్స్ ని కొనడానికి కొంచెం ఆర్డర్స్ గట్టిగా పెట్టారనుకోండి, అటువంటి టైంలో ఈ స్టాక్స్ బాగా పెరుగుతాయి. అండ్ ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి కదా అని చెప్పి రీటైలర్స్ ఒకవేళ ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన తర్వాత ముందుగా ఎవరైతే పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసి ఉంటారో వాళ్ళు ఎగ్జిట్ అయిపోయారు అనుకోండి, ఈ స్టాక్స్ పడేటువంటి అవకాశం కూడా ఉన్నది. సో అందుకని ఇలా స్టాక్స్ ర్యాలీ అవుతున్నప్పుడు లో ఫ్లోటింగ్ స్టాక్స్ తోని మనం కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్. ఒకవేళ మీరు పిఎస్యూ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే ఒకసారి ఆ బ్యాంక్స్ అన్ని కంపేర్ చేసి వాటిలో ఏ బ్యాంక్స్ యొక్క నెంబర్స్ బాగా ఇంప్రూవ్ అవుతూ రీజనబుల్ వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతున్నాయో అటువంటి స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేయడం బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ గనక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వోడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ అప్డేట్, వోడాఫోన్ ఐడియా వాళ్ళు డాట్ అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళకి పే చేయాల్సిన
చేయాల్సినటువంటి 2022 స్పెక్ట్రమ్ ఆక్షన్ ఇన్స్టాల్మెంట్ పేమెంట్ లో భాగంగా 1701 crores పే చేసినట్లుగా వీకెండ్ లోనే ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. దీంతో పాటు ఈ వోడాఫోన్ ఐడియాని ఎలన్ మస్క్ గారికి చెందినటువంటి స్టార్లింక్ ఆర్ అమెజాన్ ఆర్ వెరిజాన్ ఈ 3 కంపెనీస్ లోని ఏదో ఒక కంపెనీ అక్వైర్ చేయడానికి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ లోని న్యూస్ వచ్చేసరికి దీని రిలేటెడ్ గా వోడాఫోన్ ఐడియా వాళ్ళు స్పందిస్తూ సోషల్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలోని ఈ ఎక్విజిషన్ రిలేటెడ్ గా ఏవైతే న్యూస్లు నడుస్తున్నాయో అవి కరెక్ట్ న్యూస్లు కాదని, కంపెనీ అయితే ప్రెసెంట్ ఈ న్యూస్ లో వస్తున్నటువంటి 3 కంపెనీస్ తోని ఎటువంటి డిస్కషన్స్ లోనూ లేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ ని రిలీజ్ చేయడం జరిగింది. సో వోడాఫోన్ ఐడియాలోని ఈ కంపెనీ స్టేక్ ని అక్వైర్ చేయట్లేదు అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత వోడాఫోన్ ఐడియా స్టాక్ లో అయితే మనకి ప్రెషర్ కనపడింది. బికాస్ వీళ్ళు ఎవరైనా సరే ఒకవేళ వోడాఫోన్ ఐడియాలోని స్టేక్ ని అక్వైర్ చేసినట్లయితే వోడాఫోన్ ఐడియాకి ఒక స్ట్రాంగ్ ప్రమోటర్ వచ్చినట్టు అవుతుంది. అండ్ అలాగే వోడాఫోన్ ఐడియాని రివైవ్ చేయడానికి వీళ్ళు చాలా గట్టిగా ప్రయత్నించేటువంటి అవకాశం కూడా ఉన్నది. బట్ వోడాఫోన్ ఐడియా అయితే వీళ్ళెవరితోని డిస్కషన్స్ లో లేవని చెప్పి క్లారిఫికేషన్ రిలీజ్ చేసేసరికి దాంతోనే స్టాక్ లోని కొంత ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ పిఎస్యూ స్టాక్ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి అప్రాక్సిమేట్లీ 3000 crores వర్త్ 2 ఆర్డర్స్ వచ్చాయి. దీనిలో ఫస్ట్ ఆర్డర్ వీళ్ళకి కొచ్చిన్ షిప్ యార్డ్ నుంచి వచ్చింది. అండ్ ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 2100 crores. అండ్ ఈ ఆర్డర్ లో భాగంగా 6 నెక్స్ట్ జనరేషన్ మిసైల్స్ కి కావాల్సినటువంటి సెన్సార్ ఎక్విప్మెంట్ అండ్ అలాగే ఫైర్ కంట్రోలర్ సిస్టమ్స్ ని వీళ్ళు కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి సప్లై చేయబోతున్నారు. అండ్ వీళ్ళకి సెకండ్ ఆర్డర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నెట్వర్క్ శాటిలైట్ కమ్యూనికేషన్ నుంచి వచ్చింది. ఈ ఆర్డర్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 886 crores. ఈ ఆర్డర్ లో భాగంగా ఆకాశ్ మిసైల్ కి కావాల్సినటువంటి ఇంటర్నల్ నావిగేషన్ అప్గ్రేడేషన్ అండ్ ఎక్విప్మెంట్స్ ని వీళ్ళు సప్లై చేయబోతున్నారు. సో వీళ్ళకి 2 ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో మనకి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ స్టాక్ లోని పాజిటివ్ మొమెంటం కనపడింది. నెక్స్ట్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి హెచ్ఎఫ్సిఎల్ వాళ్ళకి మధ్యప్రదేశ్ జల్ నిగమ్ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 1015 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు మధ్యప్రదేశ్ షీపూర్ డిస్ట్రిక్ట్ లోని డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ కోసం వీళ్ళు ఫైబర్ ఆప్టిక్ కేబుల్ రూట్ కోసం ప్రొవిజన్ ఇవ్వడంతో పాటు ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్ అయితే సప్లై చేయబోతున్నారు. అండ్ ఈ ఆర్డర్ ని వీళ్ళు 24 months లో కంప్లీట్ చేసి దాని తర్వాత 10 years పాటు మెయింటైన్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో హెచ్ఎఫ్సిఎల్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఐఆర్సిటిసి వాళ్ళు అమెజాన్ తో కొలాబరేట్ అయినట్టుగా ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ కొలాబరేషన్ లో భాగంగా వీళ్ళు ఐఆర్సిటిసి వెబ్సైట్ అండ్ మొబైల్ అప్లికేషన్స్ ఉంటాయి కదా, వీటిలోని అమెజాన్ పే సర్వీసెస్ యూస్ చేయడం ద్వారా వేరియస్ బిల్స్ లైక్ కరెంట్ బిల్ కావచ్చు, వాటర్ బిల్ కావచ్చు, ఇటువంటి బిల్స్ అన్ని పే చేసుకునేటువంటి సదుపాయం కల్పిస్తున్నారు. దీంతో పాటు అమెజాన్ ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, ఈ ప్రొడక్ట్స్ ని కూడా సెల్ చేసేందుకు గాను ఐఆర్సిటిసి అండ్ అమెజాన్ కలిపి 6 months కోసం ఒక లైవ్ ప్రాజెక్ట్ అయితే లైవ్ చేయడం జరిగింది. సో ఇలా వేరియస్ పార్ట్నర్స్ తో కనెక్ట్ అయ్యి వాళ్ళ సర్వీస్ కూడా ఐఆర్సిటిసి యాప్ లోని అండ్ అలాగే వెబ్సైట్ లోని ప్రొవైడ్ చేయడం ద్వారా ఐఆర్సిటిసి వాళ్ళకి బెనిఫిట్ అవబోతుంది. నెక్స్ట్ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఎక్విజిషన్ రిలేటెడ్ ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. యాక్చువల్లీ లాస్ట్ ఆగస్ట్ మంత్ లోనే వీళ్ళు స్కార్పియస్ ట్రాకర్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీలోని 100% స్టేక్ ని అక్వైర్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా ఈ కంపెనీలో ఇప్పుడు వీళ్ళు నియర్లీ 55% స్టేక్ ని 130 crores పెట్టి అక్వైర్ చేయడం జరిగింది. సో ఈ కంపెనీలో మెజారిటీ స్టేక్ ని ఇప్పుడు అక్వైర్ చేస్తారు కాబట్టి ఈ కంపెనీ వీళ్ళ సబ్సిడరీ కంపెనీ కానున్నది. అండ్ రిమైనింగ్ 45% స్టేక్ ని కూడా వీళ్ళు నెక్స్ట్ 45 days లోని అక్వైర్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ స్కార్పియస్ అనేటువంటి కంపెనీ దగ్గర సోలార్ రిలేటెడ్ టెక్నాలజీ ఉన్నది. ఈ టెక్నాలజీ ఏంటంటే సన్ డే మొత్తంలో రొటేట్ అవుతూ ఉంటుంది కదా, ఈ సన్ ఏ డైరెక్షన్ లో అయితే రొటేట్ అవుతుందో అదే డైరెక్షన్ లోని సోలార్ ప్యానల్స్ కూడా రొటేట్ అయ్యేటువంటి టెక్నాలజీ వీళ్ళ దగ్గర ఉన్నది. ఈ కంపెనీని అక్వైర్ చేయడం ద్వారా జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఈ కంపెనీ యొక్క టెక్నాలజీ జెన్సాల్ ఇంజనీరింగ్ వాళ్ళకి వస్తుంది కదా, సో దాని ద్వారా వీళ్ళ కస్టమర్స్ కి వేరియస్ సర్వీసెస్ ఆఫర్ చేయొచ్చని అండ్ అంతేకాకుండా మిడిల్ ఈస్ట్, జపాన్ అండ్ ఆఫ్రికాలో కూడా వీళ్ళకి మార్కెట్ ఓపెన్ అవబోతున్నట్టుగా చెప్తున్నారు. నెక్స్ట్ అదాని టోటల్ గ్యాస్ వాళ్ళకి అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళ దగ్గర నుంచి అప్రాక్సిమేట్లీ 130 crores వర్త్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా అహ్మదాబాద్ లోని వీళ్ళు 500 tons per day బయో సిఎన్జి ప్లాంట్ ని పీపీపీ మోడ్ లోనే అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో భాగంగా సెటప్ చేయబోతున్నారు. అండ్ ఈ ప్లాంట్ ని సెటప్ చేయడానికి వీళ్ళకి ల్యాండ్ కావాలి కదా, ఈ ల్యాండ్ ని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు అరేంజ్ చేయబోతున్నారు. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఒక సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ వచ్చింది. సో ఈ బ్యాంక్స్ దగ్గర నుంచి చాలా మంది లోన్స్ తీసుకుంటుంటారు కదా, ఈ లోన్స్ తీసుకున్న వాళ్ళలోని కొంతమంది లోన్స్ కట్టకుండా డిఫాల్ట్ చేసేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇలా లోన్స్ డిఫాల్ట్ చేసినట్లయితే దానివల్ల బ్యాంక్ నెంబర్స్ పైన ప్రెషర్ పడుతుంది కాబట్టి బ్యాంక్స్ అన్ని కూడా ఈ లోన్స్ ని ఏదో రకంగా వసూలు చేయడానికి ప్రయత్నిస్తుంటాయి. దీనిలో భాగంగానే ఎస్బీఐ వాళ్ళు కూడా ఇప్పుడు ఒక కొత్త పద్ధతితో రాబోతున్నారు. ఎవరైతే లోన్స్ డిఫాల్ట్ చేద్దాం అనుకుంటారో వాళ్ళు బ్యాంక్స్ దగ్గర నుంచి పేమెంట్ కోసం కాల్స్ అవి చేసినా లిఫ్ట్ చేయరు కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళ ఇంటికి ఒక చాక్లెట్ బాక్స్ తోని సర్ప్రైజ్ విజిట్ అయితే చేయబోతున్నారంట. సో ఇలా చాక్లెట్ బాక్స్ తీసుకెళ్లి సర్ప్రైజ్ విజిట్ చేసినట్లయితే వాళ్ళకి లోన్ రీపేమెంట్ రిలేటెడ్ గా రిమైండర్ ఇచ్చినట్టు
వచ్చినట్టు ఉంటుంది. సో దాని వలన కలెక్షన్స్ కూడా ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నదని, సో దీంతోనే ఈ కొత్త రూల్ అయితే ఎస్బీఐ తీసుకురాబోతున్నట్లుగా న్యూస్ అప్డేట్స్ వస్తున్నాయి. చూడాలి ఎస్బీఐ కొత్త రూల్ ఏదైతే చాక్లెట్ బాక్స్ తో వెళ్లి లోన్ రీపేమెంట్ రిలేటెడ్ గా రిమైండ్ చేద్దాం అనుకుంటుందో దాని వలన వీళ్ళ కలెక్షన్స్ ఏమైనా ఇంప్రూవ్ అవుతాయా లేదా అన్నది మనకి ఫ్యూచర్ లో తెలుస్తుంది. నెక్స్ట్ ఎల్ఐసి ఏజెంట్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గర నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. దీనిలో భాగంగా ఎల్ఐసి ఏజెంట్స్ యొక్క గ్రాట్యుటీ లిమిట్ ని 3 lakhs నుంచి 5 lakh రూపీస్ కి పెంచడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ ఎల్ఐసి ఏజెంట్స్ ఓల్డ్ ఏజెన్సీ పైన ఏదైతే బిజినెస్ చేసుంటారో ఆల్రెడీ వాటిపైన ఇప్పటి వరకు రెన్యువల్ కమిషన్ ని పొందడానికి వీళ్ళు ఎలిజిబుల్ కాదు. కానీ ఇప్పటి నుంచి రీఅపాయింటెడ్ ఏజెంట్స్ కూడా ఈ రెన్యువల్ కమిషన్ ని పొందడానికి ఎలిజిబుల్ అయ్యేలాగా ఒక రూల్ ని తీసుకొచ్చింది. అండ్ దీంతో పాటుగా ఏజెంట్స్ యొక్క టర్మ్ ఇన్సూరెన్స్ కవర్ ప్రీవియస్ గా 3,000 నుంచి 10,000 రూపీస్ ఇన్ బిట్వీన్ ఉండేది. దాన్ని ఇప్పుడు 25,000 to 1,50,000 రూపీస్ కి పెంచడం జరిగింది. అండ్ కమింగ్ టు ఎల్ఐసి ఎంప్లాయీస్ వీళ్ళ ఫ్యామిలీ పెన్షన్ రిలేటెడ్ గా యూనిఫామ్ రేట్ 30% అయితే ఆమోదించడం జరిగింది. సో వినాయక చవితి సందర్భంగా ఈ ఎల్ఐసి ఏజెంట్స్ అండ్ ఎల్ఐసి ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి గుడ్ న్యూస్ వచ్చినట్టుంది. సరదాగా అంటున్నానంటే ఎందుకంటే ఈ అనౌన్స్మెంట్ వినాయక చవితి రోజు వచ్చింది కదా, సో మైట్ బి వినాయక చవితి సందర్భంగానే గవర్నమెంట్ దగ్గర నుంచి ఈ గుడ్ న్యూస్ ఏమైనా రిలీజ్ చేశారేమో. నెక్స్ట్ సోనా బిఎల్డబ్ల్యూ రిలేటెడ్ గా ఒక నెగిటివ్ అప్డేట్ ఉన్నది. యుఎస్ లోని యునైటెడ్ ఆటో వర్కర్స్ స్ట్రైక్ కి కాల్ చేసినట్లుగా దీని వలన వీళ్ళు డైరెక్ట్ గానో లేదా ఇండైరెక్ట్ గానో ఎక్విప్మెంట్ సప్లై చేసేటువంటి 3 OEMs ప్లాంట్స్ లోనైతే ఈ స్ట్రైక్ అయితే కొనసాగుతుందని చెప్పి వీళ్ళు ఇన్ఫార్మ్ చేస్తున్నారు. సో వీళ్ళు సప్లై చేసేటువంటి OEMs లోని వర్కర్స్ స్ట్రైక్ చేసినట్లయితే అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీ అన్నది ఆగుతుంది కదా, దాని వలన వీళ్ళకి వచ్చేటువంటి ఆర్డర్స్ అవి తగ్గేటువంటి అవకాశం ఉన్నది. సో దీంతో ఈ సిచ్యువేషన్ అయితే వీళ్ళు క్లోజ్ గా మానిటర్ చేస్తున్నామని, ప్రెసెంట్ అయితే దీని వలన కంపెనీ యొక్క సేల్స్ పైన అయితే మినిమం ఇంపాక్ట్ ఉన్నది. బట్ కానీ ఈ స్ట్రైక్ ఏదైతే ఉందో అది ఫర్దర్ గా కూడా ఎక్స్టెండ్ అయినట్లయితే కంపెనీ పైన కొంచెం ఎక్కువగానే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇది సోనా బిఎల్డబ్ల్యూ రిలేటెడ్ గా నెగిటివ్ అప్డేట్ అవడంతో ఈ రోజు సెషన్ లో సోనా బిఎల్డబ్ల్యూ స్టాక్ లోని మనకి స్లైట్ గా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ వాటర్ టెక్నాలజీ కంపెనీ అయినటువంటి వాటెక్ వాబాగ్ వాళ్ళు మిడిల్ ఈస్ట్ లోని ఎనర్జీ అండ్ వాటర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసేటువంటి ఏఐ జోమై ఎనర్జీ అండ్ వాటర్ వాళ్ళతోని ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళిద్దరూ కలిపి మిడిల్ ఈస్ట్ లోని వాటర్ ప్రాజెక్ట్స్ డెవలప్మెంట్ రిలేటెడ్ గా ఆప్షన్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయబోతున్నట్లుగా అండ్ ఈ రీజన్ లో ఏవైతే వాటర్ ప్రాజెక్ట్స్ అవి ఉంటాయో వాటిని వీళ్ళ కొలాబరేషన్ లో భాగంగా డెవలప్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. సో దీని ద్వారా మిడిల్ ఈస్ట్ లో వీళ్ళ బిజినెస్ ఎక్స్పాండ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఇది వాటెక్ వాబాగ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో ఈ రోజు సెషన్ లో మనకి వాటెక్ వాబాగ్ స్టాక్ లోని పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ డిఫెన్స్ స్టాక్స్ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ వచ్చింది. ఈ వీకెండ్ లోని మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి ఆధ్వర్యంలోని డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ అప్రాక్సిమేట్లీ 45,000 crores ప్రపోజల్స్ ని అప్రూవ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా ఈ ఎక్విజిషన్స్ ఏవైతే చేయబోతున్నారో అవి మన ఇండియన్ డిఫెన్స్ కంపెనీస్ నుంచే చేయబోతున్నారు. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే ఈ ఆత్మ నిర్భర్ భారత్ స్కీమ్ లో భాగంగా వేరియస్ డిఫెన్స్ ఎక్విజిషన్స్ మన ఇండియన్ కంపెనీస్ దగ్గర నుంచే చేసింది. ఇప్పుడు మళ్ళీ సేమ్ స్కీమ్ లో భాగంగా ఈసారి ఎక్విజిషన్స్ కూడా జరపబోతున్నారు. దీనిలో మెషనైజ్డ్ గన్స్, లైట్ ఆర్మ్డ్ మల్టీపర్పస్ వెహికల్స్, ఇంటిగ్రేటెడ్ సర్వేలెన్స్ అండ్ టార్గెటింగ్ సిస్టమ్స్ తో పాటుగా హై మొబిలిటీ వెహికల్స్ అండ్ వీటితో పాటు అండ్ మరికొన్ని ఎక్విజిషన్స్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. సో గవర్నమెంట్ దగ్గర నుంచి డిఫెన్స్ సెక్టర్ లోని స్పెండింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాంతోనే లాస్ట్ 1 year గా మనకి డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ లోని మంచి పాజిటివ్ ర్యాలీ కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ రీసెంట్ ఐపీఓ అయినటువంటి జూపిటర్ లైఫ్ లైన్ హాస్పిటల్స్ లిమిటెడ్ స్టాక్ ఈ రోజు సెషన్ లో లిస్ట్ అయింది. ఈ రోజు సెషన్ లోని BSE లోని ఈ స్టాక్ 960 రూపీస్ కి లిస్ట్ అయింది. అగైన్స్ట్ ఐపీఓ ప్రైస్ 735 రూపీస్. అక్కడి నుంచి ఈ స్టాక్ మరికొంత పెరిగి ఈ రోజు సెషన్ లో చివరికి 1075 రూపీస్ 25 పైసాకి క్లోజ్ అవడం జరిగింది. డే 1 రోజున ఈ స్టాక్ ఐపీఓ ఇన్వెస్టర్స్ కి 46.29% రిటర్న్స్ డెలివర్ చేసింది. నెక్స్ట్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ డయాగ్నోస్టిక్ కంపెనీస్ కి ఆన్లైన్ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి టాటా 1mg వాళ్ళు అండ్ అపోలో 24/7 ఇలాంటి ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కి సర్వీసెస్ ఆఫర్ చేస్తుండడం వలన ఈ కంపెనీస్ పైన బాగా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి మార్కెట్ అయితే చాలా వరి అయింది. కాకపోతే రీసెంట్ గా ఈ టాటా 1mg వాళ్ళు అండ్ అపోలో 24/7 వాళ్ళు కూడా ప్రైస్ పెంచడం అనేది స్టార్ట్ చేశారు. అండ్ ఈ ఆగస్ట్ మంత్ వరకు చూసినట్లయితే వీళ్ళు 15% నుంచి 60% వరకు ప్రైస్ అయితే పెంచినట్లుగా అండ్ ఈ ప్రైస్ ఇంక్రీజ్ అన్నది వన్ టైం జరిగినటువంటి సినారియో కాదు, కంటిన్యూస్ గా జరుగుతున్నది. అండ్ వీళ్ళ ప్యాకేజ్ ప్రైస్లు కూడా రీసెంట్ గా పెరుగుతున్నాయి. బట్ కొంతమంది చిన్న ప్లేయర్స్ లైక్ నెట్ మెడ్స్ అండ్ హెల్త్ ఎయిన్స్ ఇటువంటి వారు మాత్రం మార్కెట్ షేర్ ని గెయిన్ చేసుకోవడానికి ప్రైస్ అయితే పెంచట్లేదని, సో ఈ విధంగా ఆన్లైన్ డయాగ్నోస్టిక్ సర్వీస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీస్ కూడా ప్రైస్ ని పెంచుకుంటూ వెళ్తున్నట్లయితే చాలా మంది ఆఫ్లైన్ లో ఉండేటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్స్ కే వెళ్లి ఈ డయాగ్నోస్టిక్ సర్వీసెస్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ఆఫ్లైన్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ లైక్ డాక్టర్ లాల్ పాత్ ల్యాబ్స్ కావచ్చు, విజయ డయాగ్నోస్టిక్ కావచ్చు అండ్ రిమైనింగ్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా పాజిటివ్ ప్లే చేయనున్నది. సో ఇప్పుడు ప్రైస్ ఇంక్రీస్ జరుగుతున్నాయి కాబట్టి కమింగ్ క్వార్టర్స్ లో డాక్టర్ లాల్ విజయ డయాగ్నోస్టిక్స్ తో పాటుగా రిమైనింగ్ డయాగ్నోస్టిక్ కంపెనీస్ యొక్క నెంబర్స్ లో ఏదైనా ఇంప్రూవ్మెంట్ వస్తుందేమో చూడాలి. నెక్స్ట్ జూబ్లెంట్ ఫుడ్ వర్క్స్ వాళ్ళ దగ్గర
నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ జూబిలెంట్ ఫుడ్ వర్క్స్ యొక్క సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా మిస్టర్ సోమనాథ్ దాస్ గారిని అపాయింట్ చేసినట్లుగా వీళ్ళు ఒక అప్డేట్ ని రిలీజ్ చేశారు. ఈ సోమనాథ్ దాస్ గారికి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఎండ్ టు ఎండ్ సప్లై చైన్ లోని 2 decades ఎక్స్పీరియన్స్ ఉన్నది. అండ్ ఈయన ప్రీవియస్ గా రిలయన్స్ రీటైల్ లోని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేశారు. అండ్ దీంతో పాటుగా మ్యారికో, పెప్సికో అండ్ విఐపి ఇండస్ట్రీస్ లాంటి కంపెనీస్ లోని వర్క్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నది. సో ఇంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పర్సన్ ని వీళ్ళ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారంటే కంపెనీ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా ఈయన అగ్రెసివ్ గా వర్క్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో మనకి జూబిలెంట్ ఫుడ్ వర్క్ స్టాక్ లోని కొంత పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషి మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. అండ్ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే వీడియో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.